హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దుర్గా సుప్రియ లాగ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే, ఉదయమే అయితే టైం లేకుండా ఆవుల దగ్గర అయితే క్లీనింగ్ పనులు అయితే చేయలేదు. ఈరోజు ఈవినింగ్ అయితే ప్యాడ్ అంతా క్లీన్ చేసి నేనే అయితే తీసేసాను. రోజు అయితే మా వారైతే తీసేసారు. ఈ వీడియోలో మీకు మంచి మంచి టిప్స్తో ఈ వీడియో ఉంటుందండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ మన వీడియోని 10 మందికి యూట్యూబ్ అనేది షేర్ చేస్తుంది. దానివల్ల 10 మందికి నేను చెప్పే టిప్స్ అనేది ఒక 10 మందికి ఉపయోగపడినా చాలా సంతోషం కదండి. కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇవి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. ఈరోజు ఈవినింగ్ అయితే ఆవు ప్యాడ్ అంతా క్లీన్ చేసేసి ఆవుల కింద క్లీన్ చేయాలండి. లేకపోతే పిడ్డులు అయితే వచ్చేస్తాయి. అవి వచ్చిందంటే ఆవులు సరిగా పాలు కూడా ఇవ్వవు. పాల శాతం అయితే తగ్గిపోతుంది. అందుకనేసి అయితే నీట్గా క్లీన్ చేసి శుభ్రంగా అయితే క్లీన్ చేయాలనేసి అదే పనిగా పెట్టుకొని రోజు అయితే కొంచెం పాదిగా మా వారైతే క్లీన్ చేసేవాళ్ళు. ఈరోజు మనం శుభ్రంగా క్లీన్ చేయాలని అయితే బాగా డిసైడ్ అయ్యి క్లీన్ అయితే చేసుకుంటున్నాను. ఈరోజైతే పౌర్ణమి కదండి. పిన్న పనులన్నీ చేసేసి పౌర్ణమి అమ్మవారిని ఈరోజు లలిత సహస్రనామం అయితే చదువుకోవాలని అయితే డిసైడ్ అయినాను. చందమామ వచ్చే లోపలైతే ఇప్పుడైతే 4:30 వస్తూ ఉంది. పాలైతే పితికేసినాను. పాలు పోసేసి వచ్చి త్వరగా దీపారాధన అయితే చేసుకొని మనం ఈరోజు లలిత సహస్రనామం చదువుకోవాలి అనేసి అయితే ఈరోజు పౌర్ణమి రోజు లలితాదేవి చందమామలో సాక్షాత్కరించుకుని ఉంటుందంటండి. ఈరోజు ఆ తల్లిని చూస్తూ మనం లలిత సహస్రనామం చదివితే ఎన్ని జన్మల కోట్ల జన్మల పాపాలైనా తొలగిపోతాయి. మనం ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది. ఈ ప్రపంచంలో లలిత సహస్రనామ స్తోత్రానికి మించింది అయితే ఏదీ లేదు. అంత మహిమాన్వితమైన లలిత సహస్రనామం మనకు గృహం కావాలన్నా, మన పిల్లలు చక్కగా పెరగాలి అన్నా, మన కుటుంబంలో సమస్యలు లేకుండా ఉండాలి అన్నా, అన్నిటికీ మనకు ఒక మంచి ఉద్యోగం కావాలి అన్నా కూడా ఈ లలితా సహస్రనామం అయితే చదువుకోవాలి. ఇక్కడైతే 5:30 అయిపోయింది. నేనైతే దేవాలయంలో బండారు పెట్టానండి. ఆ బండారుతో ఇంటికి ఈరోజు పౌర్ణమి కదండి, ఆవు పాలేసి ఇంటికి స్వస్తికు ఓంకారం అయితే శుభం లాభం అని అయితే ద్వారాలకైతే ప్రతి పౌర్ణమి రోజుకి ఇలా చేస్తే మన ఇంట్లోకి ఆ లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టయితే అవుతుంది. తర్వాత ఇంట్లో దీపారాధన కూడా అయితే చేసేసి ఆ మహాలక్ష్మి తల్లికి కూడా పౌర్ణమి చంద్రుడికి కూడా దీపారాధన అయితే చేసేసినాము. ఈరోజు మనం ఒక గ్లాస్ పాలు తీసుకొని ఆ తల్లికి లలితా సహస్రనామం చదివి మనం వెన్నెల్లో పెట్టి ఉదయమే ఆ పాలు స్వీకరించామంటే చంద్రుడి కిరణాల వల్ల మనకు మనశ్శాంతి అనేది దొరుకుతుంది. మనం ఎక్కువగా మనశ్శాంతి లేని వాళ్ళు ఈ రెమెడీ చేసి చూడండి. తప్పకుండా మనకు ఈ నెలంతా మనం మనసు ప్రశాంతంగా, మన పాలలో ఎంత ప్రశాంతత ఉంటుందో చంద్రుడి యొక్క శాంతి స్వరూపాలు మనకైతే వస్తాయి. ఎందుకంటే రాత్రంతా ఆ చంద్రకిరణాలు పాలపైన ప్రసరిస్తాయి. కాబట్టి ఈ పువ్వులైతే వర్షం పడిందంటే తెల్లవారితో అస్సలు కోయడం కావలేదండి. అందుకనేసి అయితే ఇప్పుడు ఉదయమే మంచి సువాసన గల జాజులండి. ఆవులు మేకపోతే చాలా పూలైతే ఇచ్చేవి. ఇప్పుడు ఆవులు మేసిన దానివల్ల ఇవైతే ఇస్తున్నాయి. కానీ మంచి సువాసన వస్తుంది ఇంట్లో అనేసి అయితే సరే ఇంకా తెల్లవారితో కోయడానికైతే ఒడిగిపోతూ ఉన్నాయి. అందువల్ల ఇప్పుడైతే కోసి దీపారాధనకైతే దీపానికైతే పెట్టుకున్నా అండి. దీపానికి పెట్టుకున్న తర్వాత కూర్చొని ఈ దూడలు చూడండి, మన ఇంటి మహాలక్ష్ములు. వీటికి ఇప్పుడైతే 1.5 నెల వయసు అవుతుందండి. నేనైతే పాలైతే వీటికి దూడలకు సగం పాలు, నాకు సగం పాలు అయితే వదులుకుంటూ ఉన్నాను. ఈ దూడలు 2 ఆవులేనండి, ఒకటి కూడా ఎద్దు లేదు దీంట్లో. ఈ ఎద్దుల్ని పెంచుకోవడం కోసం నేనైతే పాలైతే పితుకను వీటికి వదిలేస్తూ ఉంటాను. ఆ మహాలక్ష్మి తల్లులే మా ఇంట్లో వచ్చైతే పుట్టినారు. నేను చేసే పూజల వల్ల, నేను చదివే లలితా సహస్రనామాల వల్ల లక్ష్మీ కటాక్షం అంటే ఇదే ఏమో. 2 దూడలు ఒకే రోజు మా ఇంట్లో అయితే పుట్టినాయండి. చాలా సంతోషంగా ఉంది. నేనైతే వీటి కోసం బయటికి వెళ్ళి కూడా పచ్చి కసు అయితే తీసుకొచ్చి వేస్తూ ఉంటాను. పాలైతే కూడా మనకు లేకపోతే పోతుంది, దూడలు తాగాలి, దూడలు బాగుండాలని అయితే వదిలేస్తూ ఉంటాను. ఇక పువ్వులైతే దీపారాధనకైతే చేసేసి ఇప్పుడైతే సాయంకాలం అయితే ఈవినింగ్ 7 o'clock అయింది. ఇంకా కూడా
చీకటి అయితే రాలేదండి. ఇప్పుడు చీకటి పొద్దు అనేది చాలా ఎక్కువగా ఉంది, చీకటి అనేది చాలా తక్కువగా ఉంది. ఉదయం మార్నింగే 5:30కి అంతా కూడా బాగా పొద్దు వచ్చేస్తుంది, వెలుతురు అనేది వచ్చేస్తుంది. దీపారాధనకైతే పూలైతే పూజ చేసేసి కూర్చొని లలితా సహస్రనామం అయితే చదువుకున్నానండి. అగరబత్తులు చూపించి ఇంటి ముందర కూడా అయితే దీపారాధన అయితే చేసుకొని లలితా సహస్రనామంలో ఈరోజు నేను ఏం చదివినానంటే, నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక అండి. ఇల్లు అయితే కట్టుకున్నాను, కానీ ఇంటి ముందర ఒక గేట్ వేసుకొని దీనికి కాంపౌండ్ గేట్ అయితే వేయాలనేసి, అందుకనేసి అయితే అమ్మవారిని ఈరోజు ఓం చింతామణి గృహంతస్థ శ్రీమన్నగర నాయక ఈ మంత్రం చదివి నేను ఈ గృహాన్ని అయితే నిర్మించుకున్నానండి. గృహం అయితే కట్టుకున్నాను, కానీ దీనికి కాంపౌండ్ అయితే నా వల్ల వేయడం కుదరలేదు. అందువల్ల డబ్బులు అయితే వచ్చినా ఎన్నైనా ఖర్చు అవుతుంది, కానీ అది వేయడం మాత్రం కుదరడం లేదండి. అందుకనేసి అయితే అమ్మ నా గృహానికి పని పూర్తి చేయి తల్లి అని అయితే ఓం చింతామణి గృహాంతస్థ శ్రీమన్నగర నాయక ఆ మంత్రం అయితే చదువుకున్నాను. మళ్ళీ లలితా సహస్రనామం కూడా చదువుకున్నాను. ఈ దీపారాధన అయితే చంద్రుడికి చంద్రుడిలో ఉన్న అమ్మవారికి అయితే దీపారాధన వెలిగించి గడప దగ్గర అయితే ఉంచుకుంటే చంద్రకిరణాలు అయితే ఇంట్లోకి అయితే చాలా బాగా పడుతుంటాయి. దీపారాధన చేసిన తర్వాత కూర్చొని అయితే లలితా సహస్రనామం అయితే చదువుకున్నాను. నేను కూడా నా పిల్లల చేత ఇద్దరికి లలితా సహస్రనామం, వాళ్ళకు తెలుగు తెలియదండి, నేను చదివింది తెలుగు, వాళ్ళు వచ్చి తమిళ్ మీడియం అండి. అందుకనేసి అయితే ఇంగ్లీష్లో అయితే 180 శ్లోకాలని తమిళ్లో ఒక బుక్ లాగా అయితే లలితా సహస్రనామం రాయిపించి ఈరోజు పౌర్ణమి జన్మ నక్షత్రాల్లో ప్రతిరోజు చదివిపించేదాన్ని. ఇక్కడ ఉండేటప్పుడు అయితే ఇప్పుడు కూడా అండి వీలుండేటప్పుడు కూర్చోబెట్టి లలితా సహస్రనామం అయితే చదివిపించేదాన్ని. ఇక్కడ మనం పూజ రూమ్లో కూడా శుభం లాభం అని రాసుకుంటే మనకు శుభాలు కలుగుతాయి, లాభాలు వస్తాయి అని అయితే అర్థం అండి. మన ఇంట్లోకి ఎప్పుడు శుభాలు లాభాలు రావాలనేసి అయితే మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ ఇక్కడ కూర్చొని అయితే ప్రశాంతంగా, ఇంకా చీకటి అయితే పడడం లేదు. సరే మనం లలితా సహస్రనామం చదువుతామని అయితే లలితా సహస్రనామం అయితే చదువుకున్నానండి. ఈ లలితా సహస్రనామం నాకు చూడకుండానే కూడా అయితే చదవగలుగుతాను. నేను ఇక్కడ ఈ వీడియోలో లలితా సహస్రనామం కొంతసేపు చదువుతాను, వినండి. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహసనేశ్వరి చిదగ్ని కుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాద్య క్రోధ కోరాంకుశోజ్వల మనోరూపేక్షు కోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ బ్రహ్మాండ మండల. ఈ విధంగా అయితే లలితా సహస్రనామం అయితే చదివేశాను. లలితా సహస్రనామం చదువుకొని మనకు గృహయోగం పూర్తి అవ్వాలనేసి ఆ తల్లిని అయితే వేడుకొని పూజ అయితే చేసుకున్నాను. ఇక నైట్ డిన్నర్కి అయితే ఇక్కడ చూడండి బాగా లలితా సహస్రనామ స్తోత్రం అనేది, ఎవరైతే ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని 6 నెలలు విడవకుండా చదువుతారో ఆ ఇంటలండి లక్ష్మీదేవి మనం వద్దు అన్నా విడవదంటండి. అంత మహిమాన్వితమైన మహాలక్ష్మి తల్లిని మనం ప్రతిరోజు ఒక అర్ధగంట కేటాయించి చదువుకుంటే చాలా మంచి అయితే జరుగుతుంది. నేను ఇప్పుడైతే ఈ లలితా సహస్రనామాన్ని 15 సంవత్సరాలుగా అయితే చదువుకుంటూ ఉన్నాను. ఇలా చదువుకోవడం వల్ల మన ఇంట్లోంచి లక్ష్మీదేవి వెళ్ళమన్నా వెళ్దు, మనకు ఏ కోరికున్నా అమ్మవారిని, నాకైతే అమ్మవారి దగ్గర అయిపోయినారు. రోజు రోజుకి మనం పని చేసుకుంటూ కూడా లలితా సహస్రనామం చేసి అమ్మ నాకు ఈ పని చేసి పెట్టి తల్లి అని వేడుకుంటే ఖచ్చితంగా పని అయిపోతుందండి. అంత మహిమాన్వితమైన శక్తివంతమైన లలితా సహస్రనామ స్తోత్రం. ఇక్కడైతే ఆవులైతే మా వారైతే తీసుకొచ్చి కట్టేసినారు, వాటికి గడ్డి కూడా అయితే వేసేసినారు. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల మన వీడియో 10 మందికి యూట్యూబ్ షేర్ చేస్తుంది. కాబట్టి 10 మందికైనా ఈ లలితా సహస్రనామం గురించి అయితే తెలుసుకుంటారు. ఇంకా మంచి మంచి వీడియోలతో అయితే మేము ముందుకు వస్తానండి. లలితా సహస్రనామం ఒక్కసారి జీవితంలో చదివినా ఎటువంటి వాడు పాపాలైనా తొలగిపోతాయి. అంతటి శక్తివంతమైన ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రతి ఒక్కరూ చదవాలని కోరుకుంటూ నాకైతే బాగా నోటికి వచ్చేసింది కాబట్టి బాగా అయితే చదువుకుంటూ ఉండేదాన్ని. ఇక్కడైతే ఆవులకైతే గడ్డి అయితే వేసేసి
ఇక అంతే అండి. ఇంకా డిన్నర్ చేసుకొని దోశ అయితే వేసుకొని డిన్నర్కి మేము నైట్లో అయితే త్వరగా పడుకుని ఉదయమే 4 o'clock అంతా లేచుకుంటామండి. 4 o'clock లేసేదా నేను ఆవుల్లో ఇంటి పని చేసి ఇల్లు క్లీన్ చేసుకొని ముగ్గు పెట్టుకొని అయితే పాలైతే పితుక్కోవాల్సి వస్తుంది. మనం ఇంట్లో ఉదయం లేచి 6 గంటలకంతా దీపారాధన చేసుకుంటే ఆ ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళమన్నా వెళ్దు. ఏదో మనకు తెలిసిన శ్లోకం చదువుకున్నా తల్లి యొక్క అనుగ్రహం అయితే ఏదో రూపంలో మనకు అందిస్తుంది. మనకు లేదు అనేది ఇది ఉండదు. ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకుని నిలబడే ధైర్య లక్ష్మిని అయితే మనకు ఆ తల్లి ప్రసాదిస్తుంది. చాలా మహిమాన్వితమైన లలితా సహస్రనామం. ప్రతి ఒక్కరూ వీలును బట్టి ఒక్క నామం చెప్పినా ఆ తల్లికి శ్రీమాత్రే అని చెప్పినా చాలండి, చాలా విశేషమైన పుణ్యఫలం అయితే వస్తుంది. ఈ లలితా సహస్రనామంలో ఒక చెంబులో నీళ్లు తీసుకుని చదివి ఆ నీళ్ళతో మనం మరునాడు తలస్నానం చేసుకున్నా సరే గ్రహపీడలు అనేవి చాలా వరకు అంటే తొలగిపోతూ ఉంటాయి. అంత మహిమాన్వితమైన లలితా సహస్రనామాన్ని ప్రతి ఒక్కరూ చదవాలి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.